జై శ్రీరామ్. ఐఎమ్ అ ప్రౌడ్ హిందూ. నేను చాలా గర్విస్తున్న హిందూగా పుట్టడానికి. హిందూగా పుట్టినందుకు ప్రతి నిమిషం కూడా నేను శ్రీరాముడికి ధన్యవాదాలు చెప్తున్నా. నేను ఒక అన్అపోలోజెటిక్ హిందూ అని ప్రకటించుకుంటున్నా. అసలు మీరు చూసుకున్నట్టయితే భారతదేశంలో హిందూ మతం ఈరోజు, సనాతన హిందూ ధర్మం ఈరోజు ఎంత ప్రమాదంలో ఉందన్నది మీరు చూస్తూనే ఉంటారు. దానన్నింటి నుంచి కూడా, ఆ ప్రమాదం నుంచి హిందువులందరినీ బయటపడేసి సనాతన ధర్మ స్థాపన కోసం బీజేపీ పార్టీ ఇంకా జనసేన పార్టీ కలిసి కట్టుగా ముందుకు వెళ్తుంది. రాజకీయంగా కానీ, సాంస్కృతికంగా కానీ, మతపరంగా కానీ, ధర్మ పరిరక్షణ పరంగా కానీ మేము ఖచ్చితంగా హిందువులందరినీ ఏకం చేసి హిందువులందరినీ ముందుకు తీసుకుపోతాం. మా సనాతన ధర్మ స్థాపన కోసం పాటుపడతాం. ఇదే తిరుపతితో నాకు ఎంతో అనుభవం ఉంది. నేను నా 21వ సంవత్సరం ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అట్లా నాకు తిరుపతి తోటి ఉన్నటువంటి అనుబంధం అంతా ఇంత కాదు. నేను చెప్పుకుంటా పోతే ఈరోజు అంత సరిపోదు. నేను చెప్తున్నది ఏంటంటే, ఈరోజు నిన్ననే తిరుపతిలో 6 మంది తొక్కిసలాటలో భాగంగా చనిపోయిందని తెలుస్తుంది. కానీ నేను ఈ విషయంలో ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోను. ఎందుకంటే తిరుపతిలో చనిపోయిన 6 మంది చావుల వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మా హిందూ దేవుళ్ళు ఊరికే మనుషుల్ని చంపేయరు. స్వయాన వైకుంఠ దర్శనం కోసం, వైకుంఠ ద్వార దర్శనం కోసం వాళ్ళు వెళ్తున్నారు అంటే, అట్లాంటి వాళ్ళని ఏకంగా దేవుడు చంపేశాడు, తీసుకెళ్ళిపోయాడు తనతో అంటే వాళ్ళందరికీ ఎంత అదృష్టం ఉండొచ్చు అన్నది నేను గుర్తు చేయాలనుకుంటున్నా. ఈ విషయంలో చాలా మంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ప్రతిపక్ష పార్టీలకి, ఆ నాయకులకి ఫ్యాన్స్ అయినటువంటి అభిమాన అనుచర గలవందరూ కూడా ఈరోజు పొత్తులో ఉన్నటువంటి కూటమిని విమర్శించాలని చూస్తున్నారు. జనసేన పార్టీని విమర్శించాలని చూస్తున్నారు. నేను మీ పిఎస్పీకేని విమర్శించాలని చూస్తున్నారు. కానీ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. మేము పూర్తి స్థాయిలో తిరుపతికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలి అన్నీ చేసినాం, సిద్ధంగా ఉన్నాం. కానీ ఇదంతా ప్రజల తప్పే ఉంటుంది. అయితే ఒక వరకు చూసుకుంటే ఇంతమంది చనిపోయి, ఇంతమంది క్షతగాత్రులైనరు అంటే దాని వెనుక ప్రజల యొక్క తప్పుల కంటే కూడా నేను దేవుడు బలంగా మనకి ఏదో చెప్పాలని చూస్తున్నాడు అని నమ్ముతా ఉన్నాను. అదే విశ్వసిస్తా ఉన్నాను. ప్రజలందరినీ కూడా అదే విశ్వసించాలని చెప్పి నేను వేడుకుంటా ఉన్నాను. అందుకనే ఈరోజు తిరుపతిలో జరిగినటువంటి చావుల గురించి, మరణాల గురించి నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వీళ్ళందరూ ఖచ్చితంగా ఆ శ్రీరాముడి చెంతనే చేరుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే వీళ్ళందరూ అక్కడ మోక్షాన్ని పొందుతారు. కాబట్టి చనిపోయిన వాళ్ళందరి విషయంలో నేను చాలా సంతోషంగా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? ఇప్పుడు నాకు కావాలి పవన్ కళ్యాణ్. ఎక్కడన్నా ఉన్నాడా? మీకేమైనా కనిపించాడా? ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ. మీకేమైనా కనిపించాడా వేరే మీడియా ఛానల్లో పవన్ కళ్యాణ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ని అడ్రస్ చేస్తూ? లేదు కదా? ఓకే, ఇప్పుడు నేనైతే తప్పు కాదు. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఎలక్షన్ల తర్వాత కూడా లడ్డు వివాదాన్ని బయటకు తీసుకొని వచ్చి సనాతన ధర్మం గురించి ఏవేవో మాటలు మాట్లాడినారు. ఆ తర్వాత కూడా మీరు తమిళనాడు వెళ్ళి అక్కడ కూడా అక్కడి స్థానిక పార్టీని మీరు బాగా తిట్టినట్టున్నారు. అంతేకాకుండా సెక్యులరిజం గురించి మాట్లాడుకుంటూ కూడా 4 వార్తలు పెట్టిండ్రు జనాలకి. అంతేనా? ఐఎమ్ అన్ అపోలోజెటిక్ సనాతని అని చెప్పేసి మిమ్మల్ని మీరు అప్రకటిత సనాతనవాదిగా ప్రకటించుకున్నారు. మరి అట్లాంటి సనాతనవాది, హిందూ మతాన్ని లేపనికి వచ్చినటువంటి వీరుడు, శూరుడు, ధీరుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఐ వాంట్ టు నో. చీఫ్ ది షిప్ అన్నంత ఈజీగా మనుషుల ప్రాణాలను కాపాడలేము అన్న విషయం మిస్టర్ పవన్ కళ్యాణ్కి అర్థమైనట్టుంది. అందుకే ఆయన ఎక్కడా కనిపించట్లేదు ఈరోజు. మీరు బాగా గమనించండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాట మీద ఈ ఇన్సిడెంట్ని తీసుకొని మనం గంట సేపు క్లాస్ పీకొచ్చు ఆయనకి. హిందూ ధర్మానికి ఏదో అయ్యిందట, హిందూ ధర్మంలో ఉన్నటువంటి కులాలు వీటన్నింటి వల్ల, ఈ వర్గాలన్నింటి వల్ల హిందువులందరూ ఏకం అవ్వలేదంట. సో యూనిటీ లోపించిన హిందుత్వంలో ఈయన సార్ గారు ఏదో యూనిటీని పట్టుకొస్తారంట కొత్తగా. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి సేనాధిపతి మరి
అందుకనే బాగా కనిపిస్తున్నాడు చూడండి. ఓట్లు గుద్ది గెలిపించుకున్నారు కదా, చెప్పాలి మరి. ఇప్పుడు ప్రజలు చెప్తారా లేకపోతే పవన్ కళ్యాణే చెప్తాడా? ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కొన్ని కూతలు కూసాడు. ఈసారి 11 సీట్లు వచ్చాయి కదా, నెక్స్ట్ టైం 1 సీటుకి తెద్దాం అని చెప్పేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత చాలా యాటిట్యూడ్ జరిగింది. ఒకానొక సందర్భంలో టీడీపీని కూడా తలదన్ని కేంద్రంతో పొత్తు పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అవుతాడా అనేంత కటింగ్ ఇచ్చిండు. మరి ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండాలన్నా, ఒక ఎమ్మెల్యేగా ఉండాలన్నా కనీస బాధ్యతగా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క యోగక్షేమాలను చూసుకోవాలి. అదే ప్రజాప్రతినిధుల యొక్క మౌలికమైన బాధ్యత అన్న విషయం ఈరోజు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి గుర్తుండి ఉంటే నిన్న ఏదైతే సంఘటన జరిగిందో ఇమ్మీడియట్గా ఘటనా స్థలంలో కనిపించేవారు. క్షేత్రస్థాయిలో సందర్శించి అక్కడ భక్తులకి ఏవైతే జరిగాయో తొక్కులాట కానివ్వండి, అక్కడ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరి దగ్గరికి వచ్చి పరామర్శించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసేవారు. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి మనకు అలవాటు చేస్తూ వచ్చారు. క్షేత్రస్థాయిలో వెళ్ళి పర్యవేక్షించి అక్కడ ఏం జరుగుతున్నా కొండని తవ్వి మరి తీస్తా అన్నట్టుగా సీజ్ ది షిప్ మొన్ననే జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే హిందువులందరూ ఈరోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని బయటికి వచ్చి డిమాండ్ చేయాలి. అసలు బయటికి రా, నువ్వు ఎందుకు ఇట్లా జరిగింది మరి చెప్పు. తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ హిందూయిజంను వైరస్ అన్నప్పుడు ఊగిపోయిన ఉగ్ర నరసింహస్వామి కూడా అంత ఊగిపోడు, నీ ముందు ఆయన కూడా పక్కకు జరగాల్సి వస్తుంది. అంత రెచ్చిపోయి నువ్వు రెచ్చిపోవడమే కాకుండా హిందువులందరినీ రెచ్చగొట్టినావు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ విషయంలో కూడా లడ్డు వివాదంలో ఆయన చిన్న ట్వీట్ చేసిండు. ఒక చిన్న ట్వీట్కే నువ్వు అంత రక్తం మరిగించుకుని జనాల మధ్యకి వచ్చి జనాలందరినీ రెచ్చగొట్టినావు కదా. మరి ఈరోజు 6 మనుషులు చనిపోయినారు. అందున శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళందరూ హిందూయిజంను అంత నమ్ముతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ మీకు ఓట్లు వేసిన వాళ్ళై ఉండొచ్చు. మరి మీకు నమ్మి మిమ్మల్ని ఓట్లు వేసినందుకు వాళ్ళకి ఇప్పుడు మీరు ఏం చూపిస్తారు, ఏం న్యాయం చేస్తారు? ఇప్పటివరకు మీరు అసలు బాధ్యత తీసుకోకుండా బయటికి రాకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు. అసలు మీ నుంచి నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మదర్ ప్రామ్ మీరు ఇప్పటికే రావాలి, మైక్ అందితే చాలు ఊగిపోయి మీరు మీ ఊపుతోటి జనాలందరినీ శివాలెత్తించే మీరు ఈరోజు ఎందుకు కనిపిస్తలేరు? ఎందుకు గుడి దగ్గరికి వస్తే జనాలందరూ పట్టుకొని కొడతారనా? అనవసరంగా ఇన్ని రోజులు నీ రెచ్చగొట్టుడు మాటలన్నీ విని మేము రెచ్చిపోయి మొత్తం మీద మన రాష్ట్రంలో మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ప్రజలు రియలైజ్ అవుతారనా? మీరు ఎందుకు రావట్లేదు? కేవలం మీరు మత విద్వేషాలు రేగిచ్చి పక్కకు జరగడమేనా మీ పని? మీరు ఒక అత్యున్నతమైన ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నప్పుడు ప్రజల్ని కాపాడే బాధ్యత మీకు లేదా? అది గుర్తు లేదా? మేము గుర్తు చేస్తున్నాం. మరి ఇప్పుడన్నా బయటకు వస్తారా? కలుగులో ఎలుక దాక్కున్నట్టుగా అట్లనే నక్కుంటారా? ఇప్పుడు మీ అవసరం ఇప్పుడుంది. ఆ రోజు లడ్డు వివాదంలో ఒక సనాతనిగా, అనపోలోజెటిక్ సనాతనిగా మీ అవసరం ఉందో లేదో తర్వాత విషయం. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రజలు చనిపోయినారు, ఇంకా చనిపోవచ్చు కూడా. చాలామంది హాస్పిటలైజ్ అయ్యి ఉన్నారు. మరి వీళ్ళందరి ప్రాణాలకి మీరు ఒక భరోసాగా నిలబడి ఇప్పుడు నిరూపించుకోండి. మీకు అంత సత్తా ఉంటే. అంత దమ్ముందా పవన్ కళ్యాణ్ నీకు? బయటికి రా, బయటికి వచ్చి ప్రజలందరికీ ఒక నమ్మకం ఇవ్వు. లేకపోతే ఖచ్చితంగా నిజంగానే హిందుత్వం అనేది ఒక వైరస్ అని ప్రజలందరూ భావించే ప్రమాదం ఉంది. నీ ఒక్కడి బిహేవియర్ వల్ల, నీ ఒక్కడి యాక్టింగ్ వల్ల నువ్వు రాజకీయాల్లో నటించడానికి సినిమాలు బంద్ చేసినట్టు అనుకుంటున్నారు జనాలు బయట. మరి అదే నిజమని నువ్వు నిరూపించాలనుకుంటే నిన్ను ఎవ్వరూ బాగు చేయలేరు. కానీ నీ వల్ల ఈరోజు పూర్తి స్థాయిలో మత విద్వేషాలు చెలరేగుతున్నాయి. ఇక్కడికి వచ్చి నువ్వు ముందు మాట్లాడు. పదవి వచ్చినాక కళ్ళు నెత్తికెక్కుతాయంటారు. నీ విషయంలో నిజమవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నేనే కాదు, నీ కూలీలు ఎవరైతే ఉన్నారో, నీ జెండాలు మోసే కూలీలు, వాళ్ళు కూడా ఎప్పుడు అనుకోలేరు. మరి ఏమైంది ఇప్పుడు? నువ్వు పోవు, చంద్రబాబు నాయుడుతో మాట్లాడవు, బయటకు రావు. ఇప్పుడు నిన్ను ఎన్నుకున్నందుకు మాకు ఎట్లా బుద్ధి చెప్పాలని ఆలోచిస్తున్నావా? లేకపోతే ఏంది? ఇంకా నీకు మాతో అవసరం తీరిపోయిందా? 5 సంవత్సరాల వరకు వీళ్ళతో ఏం అవసరం లేదు అని చెప్పేసి లైట్ తీసుకుంటున్నావు మా ప్రాణాలని. ఇమ్మీడియట్గా అసలు నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి, అరే ఇట్లా జరిగింది కదా, మన వంతుగా మనం ఏం చేస్తామన్నది మాట్లాడుకోండి.
నిజంగా అక్కడ అధికారుల లోపాలు లేకపోతే మీరు ఇప్పుడు భయపడొద్దు, ధైర్యంగా వచ్చి అవును భక్తులే మీరు స్పీడ్గా వచ్చిండ్రు అదో లేకపోతే వేరే కారణాల వల్ల ఇట్లా దురదృష్టవశాత్తు ఇలాంటి ఘటన జరిగింది కాబట్టి మేము బాధ్యత వహిస్తాము అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడండి కదా. కనీసం మీడియా ముంగటికి రాకుండా ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీరందరూ గుడ్లు పెట్టడానికి కూర్చున్నారు. ప్రజలు అట్లే అనుకోవాల్సి వస్తుంది. మరి ఆ తర్వాత నాకు తెలియదు, ఆల్రెడీ జనసేన ఫాలో అయ్యే వాళ్ళంతా పిల్ల బచ్చాలు ఉన్నారు, వాళ్ళకి ఇట్లాంటి ఘటనలు చాలా ఎక్కడో హిట్ అయినాయి అనుకోండి, మీరిచ్చిన ట్రైనింగే మరి అవన్నీ మైండ్లోకి వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మిమ్మల్ని వదులుకోవడానికి కూడా ఎక్కువ ఆలోచించారు. జాగ్రత్త.